ముఖ్యాంశాలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. కర్నూలు జిల్లాలో కేజీఎఫ్ గా మారిన తుగ్గిలి మండలం 2024 చివరికల్లా బంగారం ఉత్పత్తి. కల్లూరు అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు మంచినీరు అందించడంలో విఫలమైన మున్సిపల్ అధికారులు. ఇప్పటికైనా నిద్ర మేల్కొని కల్లూరు ప్రజలకు స్వచ్ఛమైన నీటి సరఫరా చేయాలని డిమాండ్. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా. వార్తల్లోని వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లాలో కేజీఎఫ్ గా మారిన తుగ్గిలి మండలం. పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గిలి మండలం జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి కోసం వేగం పెంచిన జై మైసూర్ సర్వీసెస్ కంపెనీ 2024 చివరికల్లా బంగారు ఉత్పత్తి కోసం ప్రస్తుతం 250 ఎకరాల భూమి సేకరణ. ఇప్పటికే 60 పనులు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం పూర్తయ్యే వరకు 250 కిలోలు బంగారం ఉత్పత్తి చేస్తారని, బంగారు తవ్వకాల కోసం ఇప్పటికే 200 కోట్లు ఖర్చు పెట్టారని సీఈఓ హనుమ ప్రసాద్ తెలిపారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్ లో స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్ ను పరిశీలించిన అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన, ఇంజనీరింగ్ లైబ్రరీ బ్లాక్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్, పత్తికొండ రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి, మంత్రాలయం రిటర్నింగ్ అధికారి మురళి తదితరులు ఉన్నారు. నిరుపేద వృద్ధులకు పెన్షనే జీవనాధారమని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల కారణాలతో వృద్ధుల పెన్షన్లను తొలగించడం బాధాకరమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత సభలో తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ చిన్నరాముడికి తొలగించిన వృద్ధుల పెన్షన్ను పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబీకుల్లో నిరుపేద వృద్ధులు నివసిస్తున్న ప్రాంతాలలో మీటర్లు ఎక్కువగా ఉన్నాయని, 1200 గజాల స్థలం కంటే ఎక్కువగా ఉన్నాయని, ఇంకా అనేక రకాల కారణాలతో వృద్ధుల పెన్షన్లు తొలగించడం జరిగిందని చెప్పారు. వృద్ధులకు పెన్షన్ ఆధారమని, ఆ పెన్షన్ లేకపోవడం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బోయ నాగన్న, చాంద్ భాష, శంకరమ్మ, పీటర్లు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లను తొలగించారు, వాటిని పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై జరిగిన హత్యాయత్న సంఘటనపై ఆళ్లగడ్డ డీఎస్పీ పట్టణ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. డీఎస్పీ షర్ఫుద్దీన్ మాట్లాడుతూ అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై జరిగిన హత్యాయత్నంలో నూలి అశోక్, ఎస్ రవి అను 2 నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్టు చేసిన వారిని వివరించగా మొత్తం ఇందులో 7 మందికి సంబంధాలు ఉన్నాయని నిందితులు తెలిపారు. ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతో నిఖిల్ పై హత్యాయత్నానికి ప్లాన్ చేసినట్టు కేవలం నారా లోకేష్ పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడిలో నిఖిల్ కీలక పాత్ర పోషించాడని, అతనిపై కక్ష పెంచుకొని ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతో 6 మంది వ్యక్తులు కలిసి చంపడానికి ప్రయత్నించారని అన్నారు. సీసీ ఫుటేజ్లో అనుమానంగా ఉన్నటువంటి 2వ కార్ ప్రభుత్వ వైద్యాధికారి శబరీష్దిగా గుర్తించారు. అతను డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. అంతకుమించి ఇందులో ఎటువంటి ప్రమేయం లేదని నిర్ధారణలో తేలింది. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ షేరుద్దీన్ తెలిపారు. దీంట్లో ఉండేది ఆల్మోస్ట్ ఆల్ 3 ఎస్సీలు ఉన్నారు. మరాఠీ చంద్రానేతలు బీసీ కులము. ఇంకా అట్ల వెంకట సుబ్బారెడ్డి రెడ్డి గారు, ఆయన మాలిక్ భాష బీసీఈ ముస్లిం. అశోకు మరియు రవి వీళ్ళిద్దరు కూడా ఎస్సీ కులంలో చెందినవారు. తప్పెట నరసింహరావు అనే అతను, ఇతను వచ్చి చిత్రేనిపల్లి గ్రామం, రుద్రవరం మండలం. ఇతను కూడా ఎస్సీ. దీంట్లో 3 ఎస్సీలు ఉన్నారు. బీసీ ఒకరు, రెడ్డి ఒకరు, బీసీఈ ఒకరు ఉన్నారు. చంటి అనే అతని గురించి మనకు తెలియాల్సి ఉంది. సమాచారం నేను ఆళ్లగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరి 19 నుంచి ఎస్డిపిఓగా పనిచేస్తున్నాను. ఎలక్షన్ టైంలో వచ్చాను. అదేవిధంగా మా
సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన 13/5/2024 జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసినాము అందరూ కష్టపడి. అదేవిధంగా అంటే 14/15 రాత్రి అంటే 14 రాత్రి 12 గంటలప్పుడు సుమారు ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కలో నిఖిల్ అని పెద్ద సుబ్రాయుడు అని నిఖిల్ జమ్మలమడుగు గ్రామస్తుడు. దానికి కింద హిస్టరీ కూడా ఉంది. మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు, గాడికి పనిచేస్తుంటారని మేడం గారు చెప్పారు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రాత్రి సుమారు 12 గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎర్టికా మారుతి కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి చూసుకొని పోయి గుద్దింది. ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వేటకొండవాడితో దాడి చేసినారు. అతని ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది. వెంటనే అతని ఇంట్లోకి పారిపోయినాడు. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది. తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ 3 దిగిన వ్యక్తుల్లో ఒకరిని మరాఠీ చిందేన్ చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నంద్యాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు. తర్వాత తదుపరిగా ముద్దాలు ఎవరని మేము విజయ్గా మా సిఏ గారు మరియు మా ఆలగడ్డ సిఐ రమేష్ గారు మరి ఉమ్మన్ ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినాడు. అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కారు ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద PVSR గోడౌన్ దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఐ గారు మరియు ఉమ్మన్ ఎస్ఐ వెంకటరెడ్డి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళను మనం చూసి పారిపోవడానికి ప్రయత్నించినారు. కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చుట్టి వాళ్ళను ఈరోజు సుమారు 5 గంటలప్పుడు చుట్టుముట్టి అరెస్ట్ చేసినాము. విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి కల్లూరు అర్బన్ ప్రాంతాల్లో ప్రజలు రెగ్యులర్గా నీటి పన్ను కడుతున్నా ఫిల్టర్ చేసిన నీరు అందించేందుకు చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా విమర్శించారు. కార్పొరేషన్లో విలీనమైనప్పటి నుండి ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు అందించేందుకు కృషి చేయడంలో మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందారని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిద్ర నుండి మేల్కొని కల్లూరు ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కల్లూరు అర్బన్ ప్రాంతం కాలనీలన్నీ కార్పొరేషన్లో ఇప్పటికి 22 సంవత్సరాలు పూర్తవుతుంది. కాలనీలో మంచినీళ్ళు ఇచ్చడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఎందుకంటే గత నెల రోజుల నుంచి బురద నీళ్ళు వస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. కాలనీలు మొత్తం కూడా ఇవే నీళ్లు తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ నీళ్లు తాగి ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్న పరిస్థితి, చిన్నపిల్లలకి వాంతులు బేదులు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే కార్పొరేషన్ అధికారులకి పన్నులు కట్టించుకునే దాంట్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో లేదు. ఈరోజు కల్లూరు అర్బన్ ప్రాంతంలో ఉండేటువంటి 16 వార్డుల నుంచి కోట్లాది రూపాయలు ఇంటి పన్నులు అట్లే నీటి పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ నీళ్ళు ఇచ్చేది ఏమి ఇస్తున్నారు? లా వాటర్ ఇస్తున్నారు. మాకు ఇవ్వాల్సింది ఫిల్టర్ చేసేటటువంటి నీళ్ళు ఇవ్వాలా. గత 22 సంవత్సరాల నుంచి ఇవే నీళ్ళు తాగుతున్నాం తప్ప ఇంతవరకు ఫిల్టర్ చేసిన నీళ్ళ యొక్క పరిస్థితి మాకు ఇవ్వడం లే. అధికారులు మారిపోతున్నారు, ప్రజాప్రతినిధులు మారిపోతున్నారు, ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. దాంతోపాటు ఆ వచ్చే నీళ్ళు కూడా 2 రోజులకు ఒక్కోసారి వారం రోజులు కూడా రానేటువంటి పరిస్థితి. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే మన కార్పొరేషన్కి 3 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం, 2 ఎంపీలు ప్రాతినిధ్యం. వీళ్ళందరూ ప్రజల యొక్క బాగోగులు చూడకున్నారా లేకపోతే ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేయడానికి ఉన్నారా? ఒక్కసారి మనం ఆలోచించాలని చెప్పి మీకు కోరుతున్నాం. ఇప్పటికైనా కూడా కల్లూరు అర్బన్ ప్రాంతంలో ఫిల్టర్ చేసే నీళ్ళు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి సభ్యులు సిహెచ్ సాయిబాబా.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. సమావేశంలో పార్నం రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య, కర్నూలు రిటర్నింగ్ అధికారి భార్గవతేజ, ఆదోని రిటర్నింగ్ అధికారి శివనారాయణ శర్మ, అదనపు ఎస్పీ నాగరాజు, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికి నూతన ప్రొఫెసర్గా డాక్టర్ జి మోహన్ రెడ్డిని నియమించినట్లు అడిషనల్ డిఎంఈ మరియు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. అనంతరం వారికి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికి ఇప్పటి వరకు 6 మంది ప్రొఫెసర్లు నియమించబడ్డారని తెలియజేశారు. అందులో 1 డాక్టర్ బజరంగ ప్రతాప్, 2వది డాక్టర్ కన్నా వెంకటేశ్వర్లు, 3వది డాక్టర్ ఆశా సుబ్బలక్ష్మి, 4వది డాక్టర్ శంకర్ శర్మ, 5వది డాక్టర్ వి వెంకటరంగారెడ్డి, 6వది డాక్టర్ జి మోహన్ రెడ్డి. 6 మంది ప్రొఫెసర్లు ఇప్పటి వరకు సేవలు అందించినట్లు తెలిపారు. హాస్పిటల్లోని గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికి అత్యాధునిక వైద్య పరికరాలతో సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ మెడికల్ విభాగపు వైద్యులు డాక్టర్ విద్యాసాగర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జి మోహన్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్, డాక్టర్ అషియా, డాక్టర్ సందీప్ కుమార్ రెడ్డి మరియు పీజీలు తదితరులు పాల్గొన్నట్లు అడిషనల్ డిఎంఈ మరియు సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. Dr. Mohan Reddy has been promoted as Professor of Gastroenterology and posted 100% is going to be appointed here as a professor in the vacant post. So it's a very happy moment. That is the faculty who has been working here as an associate professor being promoted and posted here only without disturbing. So once if anybody joins the government, moving up in the career is an important event, and I think Mohan and his family must be very happy that he has moved to the post of the professor, and also I wish him in future also to scale new posts and other additional DMEs and other. So if he continues in service, and if you just watch the development of this department also, he is going to be the 6th professor of this unit. First being Pratap Mathur was the professor here in the year 1983 when the department was established. Okay. Next was the Dr. Kanna Venkateswarlu, and next Dr. Asha Subbalakshmi. So she was here for about just 2-3 days and then went on leave, and then she never reported to government job, and then she was removed from the service. And the 4th one was Dr. V. Shankar Sharma, native of this place. And the 5th I was as a professor for 2.5-3 years before I am elevated to additional DME superintendent. So Mohan is the 6th professor of this unit. So almost all people who have worked here have become professors except Dr. Bajrang Pratap Mathur and Asha Subbalakshmi. She is from the Usmania Medical College. Regarding the department growth also, it has witnessed very phenomenally since 2015. So earlier only 1 professor and 2 assistant professors were there, and afterwards even equipment also very meager, just 1 gastroscope and colonoscope, and sometimes we used to do with fiber optic gastroscopes. So a lot of difficulty was there because we are accustomed to do the video endoscopes and others in the department. Such a large turnover doing with fiber optic endoscopes means much more difficult, and we were not really convenient, and there won't be any objective assessment and somebody is not monitoring. So if you do వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన.
జిల్లాలో కేజీఎఫ్ గా మారిన తుగ్గిలి మండలం 2024 చివరికల్లా బంగారం ఉత్పత్తి. కల్లూరు అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు మంచినీరు అందించడంలో విఫలమైన మున్సిపల్ అధికారులు. ఇప్పటికైనా నిద్ర మేల్కొని కల్లూరు ప్రజలకు స్వచ్ఛమైన నీటి సరఫరా చేయాలని డిమాండ్. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.